ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చిన మీకందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఈ వారము మనం నేర్చుకోబోయే వాక్య భాగం ఏంటంటే ఇరుకు ద్వారము విశాల ద్వారం అనేది మనం నేర్చుకోబోతుంటున్నామండి. ఇరుకు ద్వారము విశాల ద్వారము. ద్వారము అంటేనే మనకి ఇల్లులు ఉన్నటువంటి వారందరూ కూడా, గృహాలు ఉన్నటువంటి వారందరూ కూడా సాధారణంగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఈనాడు మనం చూసినప్పుడు రెండు ద్వారాలు ఉన్నాయి. ఒకటేంటి ఇరుకు ద్వారము, రెండోది విశాలమైనటువంటి ద్వారము. ఈనాడు మనుషుల్ని మనము ఎక్కువగా గమనించినప్పుడు ఏ ద్వారం గుండా ఎక్కువగా వెళ్తున్నారంటే, ఏ ద్వారం గుండా ఎక్కువగా వెళ్తున్నారు మనుషులంటే విశాల ద్వారం. ఈ విశాల ద్వారం అనేది కూడా మనం చూసినప్పుడు దాన్ని లోకంతో చూపిస్తూ ఉంటుంది. లోకంలో కూడా విశాలత అనేది ఎక్కువగా ఉంటుందండి. మరి ఇరుగ్గా ఉండే ద్వారం ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా, చాలా ఇబ్బందులతో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం చూసినప్పుడు న్యాయంగా నడుచుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుందండి, కొంచెం లోకంలో కష్టంగానే ఉంటుంది. కానీ అన్యాయంగా వెళ్ళినటువంటి వారు చాలా ఈజీగా ఉంటుంది అని లోకం అనుకుంటుంది. కానీ ఈ లోకం అనేది మనుషులకి శాశ్వతంగా దేవుడు ఏం చేయలేదు, ఇవ్వలేదు. ఈ లోకం అనేది శాశ్వతము కాదు. మరేంటంటే ఈ లోకము దాటిన తర్వాత మరొక లోకానికి మనం ప్రయాణం చేయవలసినటువంటి వారుగా ఉంటున్నామండి. ఈ లోకం తర్వాత మరొక లోకానికి ప్రయాణం చేసేటప్పుడు అయితే ఈ లోకంలో మనకి ఏముంటుందంటే మనం ఇరుకు ద్వారంగానే వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. ఈ ఇరుకు ద్వారంగా వెళ్ళకుండా మనం విశాలత నుంచి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడుంటాం మనం? అక్కడ కూడా విశాలమైనటువంటి మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది. అంటే అక్కడ ఇరుకు మార్గం గుండా వెళ్ళినటువంటి వారికి ఏముందండి, అక్కడ నెమ్మది ఉంది. మరి విశాలత గుండా వెళ్ళినటువంటి వారికి ఏముంది? అక్కడ కూడా విశాలమైనటువంటి అగ్నిగుండం ఉంది. ఈ విషయాలు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఖచ్చితంగా గమనించవలసినటువంటి విషయం. అయితే ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ప్రభువారు మాటల్లో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం కావచ్చు, లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో కావచ్చు, ఈ మాటని యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడండి. ఒకసారి మనం గమనించినప్పుడు మత్తయి సువార్తల భాగాన్ని మనం చూసినప్పుడు మత్తయి గారు ఎవరికి రాస్తున్నారని చూసాం పోయిన వారం మనం, యూదులకి. ఏమని రాస్తున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం, 13, 14 వచనాలు కంబైన్డ్ గా ఉంటాయి. మనం చూసినప్పుడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. ఏ ద్వారాన ప్రవేశించాలంటున్నాడు? చాలా మంది జన సమూహం యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉంది. ఎంతమంది? ఒకరా ఇద్దరండి? మనకు లెక్కల్లో ఇవ్వలేదు కానివ్వండి, దాదాపు ఎక్కువైనటువంటి మంది ఎవరిని వెంబడిస్తున్నారు? ఎవరిని వెంబడిస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారిని. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. అంటే ఇప్పుడు ఏ మార్గాన్ని మనుషులు ఎక్కువగా కనుగొంటున్నారు? విశాల మార్గాన్ని, ఇరుకు మార్గాన్ని? విశాలత. నడు చూడండి,
ఈ బెంగళూరు మహాపట్టణంలో విశాలతలో వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉన్నారా, ఇరుకు ద్వారాగా వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? ఏంటంటే విశాలతలో వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉన్నారా, ఇరుకు ద్వారాగా వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటే విశాలతలో ఎక్కువగా ఉంది. అంటే విశాలత దేనికి దారితీస్తుంది? పాపానికి దారితీస్తుంది. దేనికి దారితీస్తుందండి విశాలత? పాపానికి. ఇరుకు నిజమండి. చిన్నప్పటి నుంచి చూడండి, కష్టపడినటువంటి వారు కొంచెం బాగా ఎదిగిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబంలో సమస్యలు కొన్ని రావచ్చు కానివ్వండి, అవన్నీ వచ్చినా కూడా వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఖచ్చితంగా విడిపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే విశాలత అనేది ఒకటి చూపిస్తున్నాడు, ఇరుకు అనేది ఒకటి చూపిస్తున్నాడు. ఈ విశాలత దేనికి దారితీస్తుంది? మీరు కొంచెం ముందుకెళ్ళి లూకాసు వార్తలో మనం గమనించినప్పుడు అక్కడ ధనవంతుడు లాజరు ఇరువురు కనపడతారండి మనకి. ఎవరు కనపడతారు? ధనవంతుడు లాజరు కనపడినప్పుడు మరి లాజరు ఏ మార్గం గుండా వెళ్ళారు? వెరుకు మార్గం. దాదాపు తినటానికి కూడా తిండి లేదు. కనీసం ఆ ధనవంతుని బల్ల మీద పడినటువంటి ఆ రొట్టె ముక్కలతో, జారి పడిపోయినటువంటి రొట్టె ముక్కలతో తృప్తి పొందుతూ బ్రతికాడు. అవునా? అయితే మరి ధనవంతుడు లగ్జరీ లైఫ్ అంటాం కదా, తినడం త్రాగడం, అతనికి ఇక ఏది కుదువు లేదండి. విశాలతలో ఉన్నాడు. ఈ విశాలతలో ఉన్నప్పుడు, విశాలతలో ఉన్నటువంటి ధనవంతుడు కావచ్చు, ఇరుకులో ఉన్నటువంటి లాజరు కావచ్చు, ఒకరోజు ఇద్దరికి ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? మరణం. మరణం ప్రతి ఒక్కరిని వచ్చి సంధిస్తుందా? ప్రతి ఒక్కరిని మరణం అనేది ఏమవుతుందండి? మరణం అనేది తాకుతుంది. మరణానికి ప్రతి వారు బలి కావాల్సిందేనా? నేను చెప్పే శరీర మరణం గురించి. ప్రతి ఒక్కరి శరీర మరణానికి ఆహ్వానించబడినటువంటి వారేనా అంటే ఎస్, ఆహ్వానించబడినటువంటి వారే. కానీ ఈ శరీర మరణం తర్వాత ఈ విశాలతలో ఉన్నటువంటి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? హ్యాపీగా ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడండి? మరి ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. కారణం అందుకంటున్నాడు విశాలతలో ఎలా ఉన్నారంటే అనేకులు. అనేకులు అంటే ఎక్కువైనటువంటి మంది. మరి ఇరుకు ద్వారా కనుగొని వారు కొంతమందే అంటున్నారు. మరలా ఈ ఇరుకు ద్వారా అంటే కష్టాలు, ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు, కష్టాలు ఎదుర్కోవడానికి ఎంతమంది ఇష్టపడతారంటే, మీరు మధ్య కాలంలో న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారు, ఎక్కువ కూడా క్రైమ్ అనేది ఎక్కువైపోతుందండి. ఎక్కువ అవుతుందా? కనీసం భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, ఇదిగో తల్లిని పిల్లలు చంపడం, తండ్రిని చంపడం. ఎందుకంటే విశాలత. అంటే వాళ్ళకు ఒక స్వేచ్ఛ కావాలి. ఈ స్వేచ్ఛ కోసం ఏం చేస్తున్నారంటే మనుషులు ప్రాణాలు కూడా తీయడానికి ముందుకు వెళ్ళిపోతున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? విశాలత కోసం మనుషుల యొక్క ప్రాణాలు తీస్తున్నారు. తీయడం లేదా? మరి ఇరుకు ద్వారం కోసం కష్టపడి నా తల్లిదండ్రులతో నేను కష్టపడాలి, నా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి అని ఉంటారా? ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారట? చూడండి ఒకసారి మనం ఇక్కడికి వెళ్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం మనం చూసినప్పుడు, లూకాసు వార్త 13వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూసినప్పుడు ముందుకి, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై ఓకే చాలమ్మా. అయితే ఇక్కడ 23వ వచనం ఏంటంటే యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రాంతంలో నుంచి ఏం చేస్తున్నాడంటే ప్రయాణమైపోవచ్చు ఉన్నాడు. మీరు బాగా గమనించినప్పుడు బైబిల్ గ్రంథంలో ఎక్కువగా కూడా యేసుక్రీస్తు వారు ఎక్కువగా ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలను ఏం చేస్తాడంటే సువార్తతో నింపాడు. దేంతో నింపాడు? సువార్తతో.
ప్రతి గ్రామము పట్టణము ఆయన ఉన్నటువంటి దినాలలో ప్రతి పట్టణానికి ఏం చేస్తాడంటే గ్రామాలకి సువార్తను తీసుకెళ్ళాడు. అది సువార్తను తీసుకెళ్తున్నా ఆయన ఏం చెప్తున్నాడంటే 23వ వచనంలో ఒకడు ప్రభువా అని అడుగుతున్నాడు, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగారట. ఏమడుగుతున్నాడంటే ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే ప్రభువా రక్షణ పొందినటువంటి వారు కొంతమందేనా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు అని ఆయన అడుగుగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటున్నాడు. రక్షణ పొందువారు కొంతమందేనా అంటే ఆయన ఏమంటున్నాడండి, ఇరుకు ద్వారమున ప్రవేశింపుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని వారితో చెప్పాను. బాగా గమనించాలి, ఇక్కడ ఎక్కువ వస్తుంది, కొంచెం తగ్గండి సౌండ్. అయితే ఇక్కడ మనం బాగా పరిశీలన చేసినప్పుడు ఏమంటున్నారండి, అనేకమైనటువంటి ప్రాంతాలలో యెరూషలేము ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నాడు, ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన చేసే సమయానికి అక్కడ అనేక మంది వచ్చి ఏమడుగుతున్నారండి, అక్కడ వచ్చి అయ్యా రక్షణ పొందువారు చాలు, రక్షణ పొందువారు కొద్దిమంది అని అంటే ఏమంటున్నారు, విశాలత మార్గం. అక్కడ కూడా లూకా గారు అక్కడ రాస్తున్నటువంటి సందర్భం ఏంటంటే విశాలత గురించి చెప్తున్నాడు, విరుకు గురించి ఏం చేస్తున్నాడు ఆయన చెప్తూ ఉన్నాడు అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ విశాలము అనే దానికి మనం చూసినప్పుడు, విశాలం అనే పదానికి మనం చూసినప్పుడు విస్తీర్ణముగా వెడల్పుగా ఉందన్నమాట ఆ మార్గం. కొంతమంది మీరు ఈ బెంగళూరు ప్రాంతంలో చూడండి, చాలా మంది ఎక్కువైనటువంటి మంది వీకెండ్ వచ్చినప్పుడు, శనివారం కావచ్చు ఆదివారం కావచ్చు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి, మనుషుల యొక్క పరిస్థితి. నిన్ననే ఒక ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు, బెంగళూరు చాలా డెవలప్ అవుతుందంటే ఆయన అంటున్నాడు బయట నుంచి వచ్చి దీన్ని జడిపేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ఏం చేస్తున్నారట, బయట ప్రాంతం నుంచి వచ్చి బెంగళూరుని ఏం చేస్తున్నారంట, చెడుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు. ఏమంట, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి బెంగళూరుని నాశనం చేస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి ఆయన, బెంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగినటువంటి ఆయన ఒక సాక్ష్యం ఎలా ఉందంటే, మా పిల్లలు ఇక్కడ కన్నడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు కానీ బయట నుంచి వస్తున్నారు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంట, విశాలతలోకి వెళ్ళిపోతున్నారు. పాపం అనేది పెరుగుతూ ఉంది. అసలు విశాలము అనే పదాన్ని వాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే పాపము. ఏంటండి, పాపము విపరీతంగా పెరుగుతుంది కాబట్టి దాన్ని ఏమన్నారంటే విశాలత. ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్ళు ఎంతమంది అంట, అనేకులు. మరి ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు, ఇరుకు ద్వారమున ప్రవేశించే వాళ్ళు ఎంతమంది ఉన్నారట, తక్కువ కదా. కష్టంగా బ్రతికి కష్టంగా న్యాయంగా ఉండే వాళ్ళు ఎంతమంది కనపడతారండి మనకి. చూడండి, ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు యోహాను రాస్తున్నటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమంటున్నాడండి ఇక్కడ, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉండాలి. ఇంతకు ముందు ఎక్కడున్నాం మనం, ఒకప్పుడు మనం కూడా విశాలతలో ఉన్నాం. ఒకప్పుడు మనల్ని కూడా పాపం అనేది ఆవరించింది. మరి ఆ పాపం నుంచి క్రీస్తు రక్తం అనేది మనల్ని ఏం చేసింది, కడిగి పరిశుద్ధపరచబడిన తర్వాత మనకి ఆ ఇరుకు ద్వారం గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఎలా వెళ్ళాల్సి వస్తుందండి, అవును బాప్టిజం పొందాం, దేవుణ్ణి నమ్ముకున్నాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. అయితే విశాలతలకు వెళ్ళకూడదా, అవును వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు, నిన్ననే ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు, ఆరాధనకి వెళ్ళమన్నారు కానీ పలానా దగ్గర వెళ్తున్నాను కానీ అక్కడ నిద్ర వస్తుంది. ఏమి లేవంట, అక్కడ ఏమి లేవు.
మ్యూజిక్ లేదు, చప్పట్లు కొట్టకూడదు, అరవకూడదు, నిశ్శబ్దంగా ఉంటే ఏమొస్తుందండి? ఏమొస్తుంది నిశ్శబ్దంగా ఉంటే? నిద్ర వస్తుంది. మరి అల్లరుంటే చాలా చప్పటిగా ఉంది. అసలు మానేశారు ఈరోజు ఆరాధనకి వెళ్ళకుండా. అవును, ఎందుకు? సైలెంట్ గా ఉంది, చాలా నిశ్శబ్దంగా ఉంది. వాళ్ళని అడిగారంట ఫోన్ చేసి, ఏమండి చప్పట్లు కొట్టకూడదా పాస్టర్ గారు అంటే ఆయన చెప్తున్నారంట, చేతులు ఇచ్చింది ఎందుకు దేవుడు? ఏమండి ఏమంట ఆయన చెప్పాడంట. ఫోన్ చేశారంట వీళ్ళు. మన దగ్గర వాక్యం నేర్చుకున్న తర్వాత కొంచెం వాళ్ళని అడిగిన తర్వాత ఈ ప్రశ్నలకు వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్తారని అడిగితే, చేతులు ఇచ్చింది ఎందుకమ్మా దేవుడు? ఏంటి ఎందుకు చేతులు ఇచ్చింది? ఊరకు కూర్చోటానికి కాదు, చప్పట్లు కొట్టడానికి. అంటే ఈనాడు కూడా మనిషిలో ఉన్నటువంటి అవయవాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే? ఎందుకు ఇచ్చాడండి? దేవుణ్ణి మహిమపరచటానికి. మనకిచ్చినటువంటి అవయవాలతో మనం దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచాలంటే ఏ విధంగా అండి? చప్పట్లు కొడితే మహిమపరిచినట్ట? చప్పట్లు కొడితే మహిమపరిచినట్ట? అందుకే అంటున్నాడు చూడండి, ఇక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు, కొంచెం ముందుకెళ్ళి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి రాస్తూ ఉన్నాడండి. 2వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. కావున మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనిడి అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తునందు ఎలా అంట? ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. వేర్లు ఎలా ఉంటాయండి? ఒక మంచి మర్రి చెట్టు చూసారు అనుకోండి, ఒకే చెట్టు ఉంటుంది, వేర్లు ఎలా ఉంటాయి? బాగా పారిపోతూ ఉంటాయి. అలాగా వేరు పారిన వారుగా ఎలా ఉండాలంట? మనము విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఈ విశ్వాసమందు స్థిరపరచబడుచు క్రీస్తునందు వేరు పారిన వారిలో మనంగా ఉన్నంటే ఆ విశాల మార్గానికి పోవడానికి మనం ఏం చేయము? ఇష్టపడం. ఈనాడు మీరు చూసినప్పుడు లోకంలో పాపం అనేది ఎలా ఉందండి? తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా? మంచిగా ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? చెడుగా ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? మొన్న ఒక అబ్బాయి జలిపరుస్తున్నాడు. అవునండి, ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడండి, ఏంటి తప్పేంటి అంటున్నాడు. ఏంటట? తప్పు లేదా? ఇదంతా న్యాచురల్ అంటున్నాడు. నాకు చాలా అసలు బాధ అనిపించిందండి. అవును, తిరిగాము, అక్కడక్కడ ఉన్నాము, ఇది ఈ విధంగా చేసాము, తప్పేంటి? ఇదేంటి సార్ తప్పు? ఏమంట? నిజం, ఒక వ్యక్తి తన ఇష్ట ప్రకారం మరలా వివాహం కాకుండా తన ఇష్ట ప్రకారంగా తను తిరిగితే అది తప్పు లేదండి. లోకం ఏమంటుందంటే దాన్ని తప్పు లేదట. దాన్ని ఏమన్నా న్యాచురల్ సార్, అది లాయర్ దగ్గర చెప్తున్నాడు. న్యాచురల్, ఇదంతా కూడా కామన్. అది నాకు అనిపించింది. అసలు ప్రపంచం చాలా చెడిపోయిందండి. ఏంటి? ప్రపంచం ఒక వివాహం కానిటువంటి వారు తన ఇష్ట ప్రకారంగా వాళ్ళు తిరిగితే ఏంటట? అది న్యాచురల్, నార్మల్ అండి. అది తప్పేంటి అని ప్రశ్నిస్తున్నాడు. కానీ అమ్మాయి తీరా చనిపోయింది. ఏమైంది? ఉరేసుకుని చనిపోయింది. అమ్మాయి చనిపోయింది. చనిపోతే ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే ఊర్లో ఉన్నాడు, ఆంధ్రాలో ఉన్నాడు. అమ్మాయి ఎక్కడ చనిపోయింది? బెంగళూరు చనిపోయింది. అది కేసు అయితే లాయర్ దగ్గర అబ్బాయి ముందు కూర్చొని ఏమంటున్నాడంటే, అవును సార్, మేము పలానా ఎక్కువ ఉన్నాం, తప్పేంటి చెప్పండి, తప్పు కాబట్టే కదా మీ దగ్గరకు వచ్చాం, మీరు సరి చేయాలిగా అంటున్నాడు. చాలా సింపుల్ గా. చూడండి బాబు, ఇదిగో నువ్వు అన్నితో నిజం చెప్పలేదు, కానీ ఆ అమ్మాయి ఫోన్ దొరికింది, ఆ అమ్మాయి ఫోన్లు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఇదిగో ఇది ఈ విధంగా ఉన్నాయంటే, అవును ఉన్నాయి, ఏంటి? చాలా షాక్ అయిపోయాను నేను. ఏంటంటే, అవునండి ఈ విధంగా ఫొటోస్ ఉన్నాయి, తప్పేంటి చెప్పండి అంటున్నాడు. తప్పుకు శిక్ష లేదండి, ఉందా లేదా? అంటే విశాలతలోకి వెళ్ళాడు.
తన ఇష్ట ప్రకారంగా తను బ్రతకాలని ఇష్టపడ్డాడు. కానీ దానికి ఏమైంది, ఒక రోజు నిజం తన ఇష్ట ప్రకారంగా తను బ్రతకాలని ఎవరైతే నిర్ణయించుకుంటారో దేవుణ్ణి విడిచిపెట్టి ఖచ్చితంగా శిక్ష అనేది ఉందా లేదండి? ఆయన చెప్తున్నాడు, మనం డబ్బిచ్చి లాయర్లని, జడ్జిల్ని అందరిని కొనగలం కానీ న్యాయాన్ని కొనలేము. ఏమంట? ఆయన ఒకే మాట చెప్పాడు, బాబు డబ్బిచ్చి ఇది మా వృత్తి, తప్పు చేసినా కూడా మేము ఏం చేయాలి, నువ్వు చేయలేదని మేము చెప్పాలి, మేము చెప్పగలం కానీ దేవుణ్ణి ఏం చేయగలం, మనం కన్ను మూయించలేం తమ్ముడు అంటున్నాడు. అంటే ఉదయకాల సమయంలో దేవుని వాక్యం తెలియజేస్తుందంటే మనము యేసుక్రీస్తుని ఏ విధంగా అంగీకరించామో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఆయన యందు వేరు పారిన వారే మనం ఉండాలి. అయితే మూడోది ఏమంటే ఇంటి వలె కట్టబడుచు, ఇల్లు ఏ విధంగా అయితే కట్టబడుతూ ఉందో మనము కూడా క్రీస్తులో కట్టబడితే ఆ విశాలతలకు మనం ఏం చేయమంటే వెళ్ళమండి. నిజం, ప్రతిరోజు ఉదయం లేసి ప్రార్థన చేసుకుంటూ మనకున్నటువంటి సమయంలో మనము బైబిల్ చదువుకుంటూ వాక్యం ద్వారా నడుచుకోవాలని మనం ఇష్టపడుతూ ఉన్నప్పుడు మనం విశాలతలోకి వెళ్ళటానికి మనం ఏం చేయము, ఇష్టపడం. దేవుడు మనం విశాలతలోకి మనం ఏం చేయడు, తీసుకు వెళ్ళడు. ఇక్కడ కూడా మన యొక్క ఒక సిస్టర్ గారు ఉన్నారు మన స్థానిక సంఘంలో, మహేశ్వరి అని, మీకు అందరికి బాగా తెలుసు. వాళ్ళు పీజీలో ఉన్నప్పుడు చెప్తారట, మీకు అందరికి బాగా తెలుసు. ఆ సిస్టర్ తెలుసు కదా, ఈ వారం తిరుపతి వాళ్ళు ఊరికి వెళ్ళారు. అయితే ఆ సిస్టర్ గారు చెప్తారు, నువ్వు తాగొద్దు, నువ్వేం చేయొద్దు, మాతో వచ్చి ఏం చేయి, జస్ట్ చూడు, అసలు మేము ఏం చేస్తామో చూడు అంటారట వాళ్ళు. నువ్వేం చేయొద్దు అమ్మాయి, మాతో రా, మేమేం చేస్తామో చూడు అంటున్నారట. ఎలా ఉండండి విశాలత అనేది. నిజమండి, ఈనాడు నిజం, పిల్లలు ఒక్కసారి బయటికి వెళ్ళారంటే వాళ్ళు ఏ స్థితిలో ఉండబోతున్నారో, వాళ్ళ యొక్క స్థితి ఏంటో గమనించలేనటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. పాడైపోయినటువంటి పిల్లలు ఎలా ఉన్నారండి? పాడైపోయినటువంటి పిల్లలు ఎలా ఉన్నారు? చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త చూడండి, కొంచెం ముందుకి యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త ఒక్కసారి మనం యోహాను సువార్తను మనం చూసినప్పుడు 14వ అధ్యాయము 6వ వచనం ఏమంటున్నాడంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే ఒక వ్యక్తి ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలువబడాలంటే ఎవరట మార్గం? ఎవరండి మార్గం? ఎవరు మార్గం? యేసుక్రీస్తు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఏంటట, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఏం చేయడట, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళలేడు. అంటే పరలోకం ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఎవరి ద్వారాగా? ద్వారం ఏంటి? క్రీస్తు ప్రభువారు. ఈనాడు కూడా కుటుంబంలో తల్లిదండ్రులకు మనం అనుకూలంగా ఉంటేనే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? బాగుంటుంది. తల్లిదండ్రులకు మనం అనుకూలంగా లేకుంటే మన బ్రతికి ఎలా ఉంటుంది అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈనాడు చాలా మంది కుటుంబాల్లో పిల్లలు ఆశీర్వదింపబడ్డారంటే ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు మాట విన్నటువంటి పిల్లలు, వినినటువంటి వారు, వినకున్నటువంటి ఎదిరించినటువంటి వారి స్వభావాలు చూడండి. ఈనాడు ఎలా ఉన్నారు? వివాహాల విషయాలు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వివాహాలు చేసుకుని ఈరోజు మరలా ఇంటికి తిరిగి రాలన్నటువంటి స్థితిలో ఉన్నారు పిల్లలు. అవునా? వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వివాహాలు చేసుకుని తిరగా తల్లిదండ్రుల దగ్గరకు రాలన్నటువంటి స్థితిలో పిల్లలు, ఆడపిల్లలు చాలా మందిని నేను చూస్తూ ఉంటాను. కారణం ఏంటంటే విశాలతలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళ యొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. తిరగా మారు మనసు కలిగిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు రాలేనటువంటి స్థితి మీకు అందరికి బాగా తెలుసు. తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుడు ఏం చేస్తాడండి? విశాలతలకు వెళ్ళిపోయాడు. ఏమనుకున్నాడు? నా తండ్రి దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉండాలి, నా తండ్రి దగ్గరగా ఉంటే నేను కట్టుదిట్టాలుగా ఉండాలి, ఎందుకు నాకు ఈ కష్టం, నేనేం చేయాలి? ఒక్కసారి లోకంలోకి వెళ్ళి విశాలతలోకి వెళ్ళిపోవాలి. విశాలతలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి మీరు బాగా గమనించినప్పుడు అక్కడ ఒక మాట అంటాడండి, పందులు తినే పొట్టు తన నోటి దగ్గరకు వెళ్తూ ఉంటుంది. ఏం పొట్టండి? ఎక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏ విధంగా మార్చబడ్డాడు?
ధనవంతుడుగా హ్యాపీగా లగ్జరీ బ్రతుకుతున్నటువంటి ధనవంతుడు కుమారుడు, చిన్న కుమారుడు. ఆ చిన్న కుమారుడికి ఏం ఆలోచన వచ్చింది? విశాలతలోకి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది. కానీ తండ్రి ఏం చేస్తాడు? నీ ఇష్టం, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి వెళ్ళు అని పంపించేస్తాడు ఆస్తి ఇచ్చి. కానీ ఇదంతా అయిపించుకున్నాడు. దుర్వ్యాపారం వలన అయిపించుకున్న తర్వాత దాదాపు పందులు తినే పొట్టు, పందులు మేపడానికి పంపిస్తే ఆ మేపే ఆ దానా ఉంటుంది కదా, ఆ దానా తినడానికి చేతి దగ్గరకు వెళ్ళింది. ఎవరు గుర్తొచ్చారండి? తండ్రి. ఏమంటాడు అక్కడ? తండ్రి, పరలోకానికి విరోధంగాను నీ ఎదుట నేనేం చేశాను? పాపము చేసి తిని నీ కుమారుడని నేను అనిపించుకున్నటకు నేను యోగ్యుడిని కానయ్యా. చూసారా? అలాంటి పశ్చాత్తాపం కలగాలండి పిల్లలకి. ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో బాగుంటారు. అయితే ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద జీవించినటువంటి దినాలను ఆయన ఒకే మాట చెప్తున్నాడు. మీరు తండ్రి దగ్గరకు రావాలంటే మీకు ఏం కలగాలి? ఫస్ట్ మొట్టమొదటిగా మారు మనస్సు కలగాలి. ఈనాడు కూడా కుటుంబాల్లో తల్లిదండ్రులను చూడండి, ఒక్కొక్క బిడ్డలు ఎదురుస్తూ ఉంటారు. దేనికోసం అంటే విశాలత కోసం. నా ఇష్టం, నేను వెళ్తా, నువ్వేం చెప్పేది? నా డబ్బు నేను సంపాదిస్తున్నా. ఇప్పుడు ఎలా సంపాదించగలుగుతున్నావు నువ్వు? ఎలా వచ్చింది నీకు ఆ సంపాదన నీకు ఎలా వస్తుందండి? ఎలా సంపాదించగలుగుతున్నావు? ఆ సంపాదనని మనిషి ప్రకారంగా మనం ఖర్చు పెట్టి మనం లోకంలో పడిపోవాలంటే ఖచ్చితంగా ఆ విశాలతల నుంచి ఏమవుతాం? అదే విశాలతలో కదా ధనవంతుడు వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడున్నాడు? హ్యాపీగా ఉన్నాడా? యాతన పడిపోతున్నాడు. అయ్యా వద్దు, ఈ బాధ వద్దు. కనీసం భూమి మీద ఉన్నప్పుడు జ్ఞాపకం వచ్చింది అతనికి. అయ్యో, నేను పాపం చేస్తున్నాను, నేను విశాలతలో ఉన్నాను, నేను నిజమైనటువంటి దేవుని తెలుసుకోవాలి, ఇది తప్పు అనుకోగలిగాడు. ఈరోజు దేవుడు మనకు ఆ అవకాశం ఇస్తున్నాడు. బాప్తిసం పొందాం, విశ్వాసంలో ఎదుగుతున్నాం, మధ్యలో బైబిల్ తరగతులు జరుగుతూ ఉన్నాయి, ఇంటూ ఉన్న వాక్యం. మనం ఏ మార్గంలో ఉన్నాం? విశాలతలో ఉన్నామా? ఇరుకు మార్గం గుండా వెళ్ళగలుగుతున్నామా? కష్టం వచ్చినప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంది? దేవునితో హ్యాపీగా ఉండగలుగుతున్నామా? కష్టం వచ్చినా కూడా ఉండగలుగుతున్నామా? మీరు చూడండి, ఇంకొంచెం ముందుకెళ్ళి మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు మనకొక అసలు నమ్మకస్తులు ఎలా ఉన్నారంటే చాలా తక్కువగా ఉన్నారండి. ఎవరు తక్కువగా ఉన్నారు? భూమి మీద ఎవరు తక్కువగా ఉన్నారట? ఉదాహరణకి మనకేమి జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. 3వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మనం చూసినప్పుడు 19, 20 రెండు జాయింట్ గా ఉంటుంది. చూసినప్పుడు దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు అనగా ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. నోవాహు దినాలని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎలా ఉన్నదంట పేతురు గారి యొక్క ఆయన యొక్క సంభాషణ ఎలా ఉందంటే దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు. నోవాహు దినాల్లో 120 సంవత్సరాలు నోవాహు వెళ్ళి సువార్తను ప్రకటించాడండి. ఏ మార్గంలో ఎక్కువ ఉన్నారు జనాలు? అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏ మార్గంలో ఉన్నారండి? విశాలతను ఎందుకు ఇష్టపడ్డారంటే లగ్జరీ లైఫ్ అనుకున్నారు వాళ్ళు. ఇదే జీవితం అనుకున్నారు. ఇలా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఈరోజు కూడా చూడండి, బాప్తిసం పొంది మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి. ఉదయాన్నే లేవాలి. ఏం లేదు, ఉదయాన్నే లేవాలి. ఇదేంటో మరలా ఆదివారం వచ్చేసరికి ఇది ఒక గొడవ. చాలా మంది కూడా అనిపిస్తూ ఉంటది. ఆదివారం వచ్చేసరికి ఇదో గొడవ, మరలా ఇది ఎందుకో మరి ఉదయాన్నే లేవాలి, చాలా కష్టం. కానీ నోవాహు దినాలలో కూడా విసిగించుకోకుండా అంటుంటాం కదా, విసిగించుకోకుండా ఆయన ఏం చేశాడంటే 120 సంవత్సరాల సువార్తను ప్రకటిస్తే దేవుని యొక్క దీర్ఘశాంతం ఎలా ఉందంటే కనిపెడుతూ ఉందట. ఏం చేస్తుందట? కనిపెడుతూ ఉంది. ఏం కనిపెట్టుకుంటుంది? దేవుని యొక్క దీర్ఘశాంతం ఏం కనిపెడుతుందండి?
ఏం కనిపెడుతుంది? దేవుని యొక్క దీర్ఘశాంతం ఏం కనిపెడుతుందంటే, ఎవరన్నా ఇరుకు మార్గంలోకి వస్తారా, ఈ విశాలతలో నుంచి ఇరుకు మార్గంలోకి ఎవరైనా వస్తారని ఎదురెదురు చూసిందంటే దేవుని యొక్క దీర్ఘశాంతం. అయితే మనం చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, మనం చూడండి 21వ వచనం, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధానము మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 8 మంది నీటి ద్వారా అక్కడ ఏం చేస్తారు? బాప్తిస్మం పొందారు. అంటే దాదాపుగా 8 మంది కాపాడబడ్డారు. ఎంతమంది కాపాడబడ్డారండి? 8 మంది. మిగతా జనాలందరూ ఏమైపోయారండి? అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటాడు చూడండి. కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు 22వ అధ్యాయం 14వ వచనం, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. పిలువబడినటువంటి వారు అనేకులు. మనం కూడా బాప్తిస్మం అనేక మంది పొంది ఉంటాం, అనేక మంది బాప్తిస్మం పొందుతాం. కానీ వారిలో రక్షింపబడే వాళ్ళు ఎంతమంది అండి? కొంతమంది. అయితే ఒక పెద్ద ఆయన బాప్తిస్మం పొందాడు. పొందిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఈ మధ్య కాలంలో రీసెంట్ గా మరలా ఏమంటున్నాడంటే, క్రిస్మస్ చేయకూడదు లేదంట బైబిల్లో, మరి మ్యూజిక్ కొట్టకూడదు, చప్పట్లు లేవు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయో లేవో ఆయన తెలియదు. పాపం పెద్ద ఆయన కదా, తెలియదు. ఇప్పుడు బయట అలరి జరుగుతుంది, బయట వాళ్ళకి ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నారు, బయట క్రిస్మస్ పేరుతో డాన్స్ వేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా లోకంలో. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? మరి ఇది ఒక్కటే కరెక్టా మీరు చెప్పేది అంటున్నాడు. ఏమంటండి? రాత్రి 12 గంటలకి ఫోన్ చేశారు. ఇంకా నేను ఆదామనుకుంటున్నాను, ఎందుకంటే ఏది చేయకూడదు అంటున్నారు. ఏది చేయకుండా ఇంకేంటి అంటే విశాలత చూసారా ఎలా ఉందో? అంటే దేన్ని కోరుకుంటున్నారు? దేన్ని కోరుకుంటున్నారండి మనుషులు? విశాలత. విశాలం అంటే హ్యాపీగా సంతోషంగా ఉండాలి, ఉద్రిక్తత ఉండాలంట మనుషుల్లో. దేని ద్వారాగా ఉద్రిక్తత? ఒక పాట పాడితే దేవుడు విండా అంటే వింటడా విండా? అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అనేక మందిని పిలుస్తూ ఉంటాడు, కానీ వారిలో రక్షింపబడే వాళ్ళు ఎంతమందట? కొంతమంది. అది కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను గారు చాలా చక్కగా కొన్ని విషయాలు ఇక్కడ నేర్పిస్తూ ఉంటాడండి. మనం ఇక్కడ గమనించినప్పుడు సామెతల గ్రంథం, మీరు బైబిల్ తిప్పుకున్నట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం, 14-12వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. ఒకని ఎదుట ఆ మార్గం ఎలా ఉంటుందంట? ఇప్పుడు కూడా చాలా మంది, ఎక్కువైనటువంటి మందిలో చూడండి, నేను చేసేదే కరెక్ట్, అంతే కదా, నేను చేసేది ఎలా ఉంది? నేను చేసేదే కరెక్ట్, నాదే కరెక్ట్, మాదే కరెక్ట్ అంటూ ఉంటుంది. కానీ తుదుకు అది ఎక్కడ తీసుకెళ్దట? తుదుకు ఎక్కడ తీసుకెళ్దంట? అదేంటండి? మరణానికి దారి తీయును. అంటే మనుషులు చాలా ఎక్కువైనటువంటి మంది ఏం చేస్తున్నారంటే, ఇదే కరెక్ట్, అవును ఆదివారం హ్యాపీగా తిరిగితే తప్ప దేవుడికి తెలియదా? ప్రకృతి ఇచ్చినటువంటి దేవునికే తెలియదా? ప్రకృతిలో తిరగాలి, ఉండాలి, చెయ్యాలని తెలియదా అంటారు, అనుకుంటూ ఉంటారు కదా. అది వాళ్ళు ఏమనుకుంటారు? మేము చేసేదే కరెక్ట్. అది ఎక్కడ తెస్తుందంట దారి? ఎక్కడ తెస్తుందంటండి? మరణానికి దారి తీయను. అయితే ఇందులోనే మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం,
16వ అధ్యాయం 25వ వచనం, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడను, ఆయనను తుదకు అది మరణమునకు చేరును. అంటే మనుషుల యొక్క మార్గం ఎలా ఉంటుందంటే, మనం ఏం చేసుకుంటూ ఉంటామంటే తీర్పు తీర్చుకుంటూ ఉంటాం. మనకు మనమే ఏమని, మేం చేసేదే కరెక్ట్, మాదే కరెక్ట్. ఆదివారము శుభ్రంగా ఆరాధన విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తే, పనికి వెళ్తే ఏం దేవుడు మన్నించడా? ఆరాధన విడిచిపెట్టామండి, దేవునికి తెలియదా మా కష్టం? మేముండే స్థితి దేవునికి తెలీదా? అవును, ఆదివారం ఆరాధన చేయకుంటే ఏమవుతుందంట తుదకది? ఏమవుతుందంటే 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడను, ఆయనను తుదకు అది మరణమునకు చేరును. నాడు చాలా మంది, ఎక్కువైనటువంటి మంది చూడండి, ఆదివారం వస్తే చాలా రిస్క్, నెమ్మదిగా ఉన్నాయిరండి. ఏదో ఒకరోజు వారంలో ఒకరోజు లీవ్ ఉంది, కానీ ఆ రోజైనా మేము నెమ్మదిగా ఉందామంటే ఏం చేయరు, ఉండనీయడం లేదు. అందుకే భక్తుడైనటువంటి సొలొమోను గారు ఆయన తెలియపరుస్తున్నారు, ఒకవేళ మీరు మీ మార్గం యథార్థతని మీరు అనుకుంటే, ఆ మార్గం ఎక్కడికి దారితీస్తూ ఉందంటే, ఎక్కడికి దారితీస్తుందండి? పాపానికి. అది ఇక్కడ ఆ పాపానికి ఏ విధంగా దారి చేస్తుందో మనకి ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా గారు ఒక మాట చెప్తున్నాడండి. 59వ అధ్యాయంలో చూడండి, 59వ అధ్యాయము యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. 59వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం ఏంటంటే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. నిన్ననే హాస్పిటల్ దగ్గర నుంచి వస్తూ ఉంటే, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్లో ఒక ఆమె వచ్చింది, పెద్ద ఆమె. అలాగ ఆలోచించుకుంటూ వచ్చింది, దిగుతూ మాట్లాడుతూ ఉంటే ఆమె అంటుంది, మా పిల్లవాడండి, చిన్న వయసు, చిన్న పిల్లలు ఉన్నారు వాడికి ఎంత చెప్పినా వినలా. స్కానింగ్ తీశారంట, ఒక కిడ్నీ కనపడడం లేదంట. ఏమంటున్నారండి? స్కానింగ్ తీశారు, ఒకటి మాత్రం కనపడుతుంది, ఒకటికి ఎక్కడికి వెళ్ళిందండి? కరిగిపోయింది. విశాలతలోకి వెళ్ళాడు. ఈ విశాలత ఎక్కడికి దారి తీసింది? తన కిడ్నీని కరిగే విధంగా చేసింది. ఏడుస్తూ ఉంది తల్లి. ఏం చేస్తుందండి? వేరుస్తుంది. పాపం ఇప్పుడు దేవునికి మొర పెడితే దేవుడు వింటాడా? అంత అయిపోయిన తర్వాత వింటాడండి? మన జీవిత దినాలు 70-80 సంవత్సరాలు ఆవిష్టించాడు. మన జీవితకాలం మొత్తం కూడా మధ్యలో ముగించుకున్నాం, ముగింపు భాగంలో ఉండి నిలబడ్డాం, దేవుడికి మొరపెట్టాం. దేవుడు వింటాడా? ఖచ్చితంగా వింటాడు. మనకిచ్చినటువంటి ఈ ఆవిష్కారం లోపలనే మనం ఏం చేయాలంటే, ఆ ఇరుకు ద్వారంగానే మనం ప్రవేశించగలగాలి. మనకిచ్చినటువంటి ఆ ఆవిష్కారం లోపలనే మనం ఇరుకు ద్వారంగా ప్రవేశిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం దీవింపబడతాం, దేవునితో కూడా ఉంటాం. కానీ మనకిచ్చినటువంటి ఆ ఆవిష్కారాన్ని మన ఇష్ట ప్రకారంగా విశాలతలోకి వెళ్ళిపోయి నాశనం చేసుకున్న తర్వాత మరలా దేవుడు అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, చేతులు కాలిన తర్వాత ఏంటి ఆకులు పట్టుకు. అవును, చేతులు కాలకముందు ఏం చేయాలండి? నిజం. మరలా ఒక సామెత ఉంటుంది, గుర్రాన్ని చూడండి, నేల దగ్గర తీసుకెళ్ళగలరు, ఏం చేయలేము, తాపించలేము. ఇవన్నీ కూడా లోకంలో ఉన్న సామెతలు కూడా చాలా మంచివే, నిజం. ఎందుకంటే చాలా బుద్ధి నేర్పుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఈనాడు కూడా చూడండి, ఒక విశాల మార్గం అనేది ఉంది, ఇరుకు మార్గం కూడా ఉంది. ఇరుకు ద్వారం ప్రవేశిస్తేనే మనం దేవునితో కూడా ఉంటామని చెప్పామనుకోండి, వింటారా? వినరు. గుర్రం సామెత మరలా, గుర్రాన్ని నేల దగ్గర తీసుకెళ్ళగలగా మనం ఏం చేయకండి, బలవంతంగా తాపలేము. అది అందుకే ఇక్కడ మనం ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు చివరిగా ఈ ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఇక్కడ విపరీతమైనటువంటి శ్రమలు వచ్చాయి. ఎవరికి వచ్చాయి శ్రమలు? విపరీతమైనటువంటి శ్రమలు వచ్చాయి క్రైస్తవులకి. అలాంటి శ్రమలలో అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఎక్కడున్నారు?
పద్మాసు దీపంలో ఉన్నారు. ఆ పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహాను గారి ద్వారాగా, అపోస్తులైనటువంటి యోహాను గారి ద్వారాగా ఏం చేస్తున్నాడంటే దేవుడు ఎవరితో మాట్లాడిస్తున్నాడండి? ఓదార్పు లేనటువంటి క్రైస్తవులు, ఇరుకు ద్వారంగా ఉండి దేవుణ్ణి వెంబడించి ఇరుకులో ఉండి వాళ్ళు నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆదరణగా రాయిస్తున్నటువంటి మాటలు చూద్దాం ఒకసారి. మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, మీ యొక్క బైబిల్ తిప్పుకున్నట్టు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయును, ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. అంటే జీవ గ్రంథంలో పరలోకంలో ఏముందట? పరలోకములో దేవుని దగ్గర ఒక పుస్తకం ఉంది, జీవగ్రంథం అనే పుస్తకం ఉంది. ఆ జీవగ్రంథం అనే పుస్తకంలో ఎవరి పేరైతే రాయబడలేదో వాళ్ళు ఎక్కడ వేయబడతారట? ఖచ్చితంగా అగ్ని గుండంలో వేయబడతారు. అయితే మనం అందరం కూడా బాప్తిసం తీసుకున్నాం, మన పేరు ఎక్కడ రాయించుకున్నాం? జీవగ్రంథ పుస్తకంలో రాయించుకున్నాం. మంచిది. రాసినటువంటి దేవుడు ఆ పేరుని ఏం చేయగలడండి? ఏం చేయగలడు? అవును, నా పేరు జీవగ్రంథ పుస్తకంలో ఎక్కిందిలే అని మన ఇష్ట ప్రకారంగా మరలా మనం విశాలతలకు వెళ్ళేదానికి అవదు. మరేం చేయాలి? ఆ ఇరుకు ద్వారం గుండానే ఉండి మనం ప్రవేశించి పోరాడాలి. ఏం చేయాలి? ఇరుకు ద్వారంగానే ఉండి మనము పోరాడుతూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసిన 14వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయుము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పే సంగతులు ఏమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీవు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమకు భయపడకము. ఏమిటండి? నువ్వు పొందబో శ్రమకి ఏం చేయొద్దు? భయపడద్దు. అంటే ఈనాడు శ్రమల ద్వారాగా, శ్రమలు అనేవి వచ్చాయి అనుకోండి, ఏం చేస్తూ ఉంటారండి? భయపడుతూ ఉంటారు. ఈ శ్రమలు ఏం చేయవట? శ్రమలు ఏం చేయవు? ఈ శ్రమలు ఏం చేయవంటే మనల్ని నిరంతరంగా ఉంచవు. ఈ శ్రమల నుంచి మనల్ని దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అసలు మనకు ఏమి నేర్పిస్తుంది? ఈ స్ఫురణలో ఉన్నటువంటి సంఘం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చదివినప్పుడు అక్కడ చాలా చక్కటి విషయాలు ఏం చేస్తూ ఉంటారు? వదిలేసేయండి, అయిపోయింది. చాలా చక్కటి విషయాలు ఏం చేస్తూ ఉన్నాడండి? అపోస్తులైనటువంటి యోహాను గారు అక్కడ నేర్పిస్తూ ఉంటాడండి. ఈ యొక్క ఉదయకాలంలో దేవుని వాక్యం మనకేం నేర్పిస్తూ ఉందంటే, ఇరుకు ద్వారం అనేది ఉంది, మరలా విశాలత అనేది ఉంది. అయితే ఇరుకు విశాలతలో మనము పరిశీలన చేసినప్పుడు మనం ఏ ద్వారాగా వెళ్ళాలని చూస్తున్నాడు? ఏ ద్వారం ద్వారాగా మనం వెళ్ళాలని తెలియపరుస్తున్నాడు అండి? ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారం ప్రవేశించేదానికే మనం పిలువబడ్డాం. కానీ విశాలతలకి మనం ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. ఇరుకు ద్వారంతో ప్రవేశిస్తూ దేవుని యందు మనం అందరం కూడా నమ్మకంగా ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక ఉన్నటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ